పావలా కోడికి 10 రూపాయల మసాలా అన్న లెవెల్లో ఉంటుంది మా తిరకాస్ అనే రిపోర్టింగ్ స్టైలు. చెబితే ఎండ, తిడితే అలుగుతాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏడు చేస్తున్నాడో చూసి చెప్తాం. తిరకాసనియా, తిరకాసనియా. అయ్యో అయ్యో అయ్యో, మా తిరకాసనియా నీళ్ళలో మునిగిపోతాడు. ఎవరైనా రక్షించండి, కాపాడండి, హెల్ప్ హెల్ప్. జోగన్న జోగన్న, నేనే నీళ్ళల్లో మునిగిపోవడంలా, నేనే నీళ్ళల్లో దిగా. నువ్వే దిగావా? ఎందుకు? ఇక్కడ చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టి నీళ్ళల్లో దిగా. అదే సంగతి. ఇంకా నువ్వు నీళ్ళల్లో మునిగిపోతున్నావేమో అనుకున్నాను. అయినా నీకంత రిస్క్ అవసరమా తిరగాసనియా? వార్తల రిపోర్టింగ్ అన్నాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి జోగన్న. పై 4 మాటలు చెప్పి చేతులు దులిపేసుకోపోవడం నాకు అస్సలే నచ్చదు. ఏదైనా ప్రాణం పెట్టి చేస్తానే. నీకు తెలుసు కదా నా వర్కింగ్ స్టైల్. అబ్బో, మామూలు స్టైల్ కాదు మరి నీది. మరి అందుకే ఇట్లా రిస్క్ తీసుకుని నీళ్ళల్లోకి దిగి రిపోర్టింగ్ చేస్తుంటా. సరే, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రాత్రి కురిసిన భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. రోడ్లన్నీ కూడా చెరువుల్లాగా మారిపోయాయి. మొత్తం మీద పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏ పరిస్థితికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజలు పరిస్థితి ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితిలో అయోమయ పరిస్థితి ఏర్పడి రాను రాను పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిస్థితి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది జోగన్న. పరిస్థితి అనే మాట తప్ప నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఉండే పరిస్థితి చూస్తా కూడా ఇంకా అర్థం కాలేదంటావేంది జోగన్న? ఇప్పుడు నువ్వు నించున్న ఏరియా చూస్తుంటే చెరువులాగే ఉంది. చెరువులాగా ఉండడం కాదు జోగన్న, ఇది చెరువే. చెరువా? రోడ్డు కాదా? నేను వచ్చే తలకి రోడ్డు మీద నీళ్ళన్నీ ఇంకిపోయాయి. అందుకే చెరువులోకి దిగి రిపోర్టింగ్ చేస్తున్నా. నీ దొంపదగా మరీ ఇంత ఓవరాక్షన్ అవసరమా తిరగాసనియా నీకు? జోగన్న, కొండ మన దగ్గరికి రాకపోతే మనమే కొండ దగ్గరికి వెళ్ళాలి అని ఒక కొటేషన్ ఉంది, తెలుసా నీక? చాలు చాలే, ఈ సొల్లుకేమీ తక్కువ లేదు కానీ బయటకు వచ్చి తగలడు. మళ్ళా వర్షం స్టార్ట్ అయిందనా? మామూలుగా కాదు, దంచి కొడతా ఉంది. అరే, ఇంకా చెరువులోనే ఉన్నావేంటి? త్వరగా బయటకు వచ్చాయి. జోగన్న, అటువైపుకు రావాలా ఇటువైపుకు రావాలా? రోడ్డు ఎటువైపు ఉందో తెలియట్లేదు జోగన్న. నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎటో ఒక పక్క వచ్చాయి. ఏంటి తిరగాసనియా, బయటికి రమ్మంటే ఇంకా లోపలికి వెళ్తున్నట్టున్నావు. త్వరగా బయటికి రా. ఆల్రెడీ చెరువులోంచి బయటకు వచ్చాను జోగన్న. ఇప్పుడు నేను రోడ్డు మీదే ఉండా. లేదు లేదు, ఇంకా చెరువులోనే ఉన్నట్టున్నావు. కాదు జోగన్న, ఈ వర్షానికి రోడ్డు కూడా ఇప్పుడు చెరువులాగా మారిపోయిందా? దరిద్రుడి పెళ్లికి వడగండ్లవా అంటే ఇదే మరి. ఇప్పుడు ఎలాగా? పో, నీకు ఈత వచ్చా? చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నానా, ఇప్పుడు ఏం గుర్తుంటుంది జోగన్న? మరి ఎందుకు దిగా చెరువులోకి? ఎవడ దిగమన్నాడు? ఇది చెరువు కాదు జోగన్న, రోడ్డే చెరువులాగా మారిపోయింది. నీ తలకాయ, ఇప్పుడు బయటికి ఎలా వస్తావు? ఇదేంటి తిరగాసనియా, ఇందాక ఏరియా దగ్గర ఉన్నావు కదా, ఇప్పుడు ఇంకో చోటలేవేటి? ఇందాక మెయిన్ రోడ్డు మీద ఉండేది జోగన్న, అక్కడి నుంచి వరద నీటిలో కొట్టుకుంటా వచ్చి చౌరస్తాకు చేరా. ఓరు నాయన, సరే ఓ పని చెయ్యి, అలాగే ఆఫీస్ వరకు కొట్టుకొచ్చి. ఎక్కడ పట్టినా నీళ్లున్నాయి జోగన్న, రూట్ ఏమన్నా తెలియడమే లేదా? పోనీ ఎవరినన్నా అడ్రస్ అడగపోయావా? ఇప్పుడే ఒక ఆయన నా పక్క నుంచి కొట్టుకొని పోతుంటే అతన్ని మన ఆఫీసు వైపు ఎట్టా పోవాలా అని అడిగా. దారి చూపించాడు ఆయన. అట్టా కాస్త ముందుకు పోయి నేరుగా కొట్టుకోబో అని చెప్పి అతనేమో మెయిన్ రోడ్డు వైపు కొట్టుకొని పోయాడు. తిరగాసనియా, నీతో పాటు నన్ను కూడా నీళ్ళలో ముంచేసేలా ఉన్నావు. జోగన్న, నీకు చేపల కూర అంటే ఇష్టమేనా? ఇంత సీరియస్ కండిషన్ లో ఆ చేపల కూర టాపిక్ ఎందుకు వచ్చిందనయ్యా? ఇక్కడ నీళ్ళల్లో ఫుల్గా చేపలు ఉన్నాయి జోగన్న, కొన్ని పట్టుకొని వస్తా, చక్కగా పులుసు పెట్టుకోవచ్చు. మహాప్రభు, నీకు నీ రిపోర్టింగ్ కి ఓ దండం.